హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు మా ఊర్లో ఒక అతను మేకలు పెంచుతున్నారు. అతనికి మేకల పెంపకంలో కొంత అనుభవం ఉంది. అతనికి మేకల పెంపకంలో ఎత్తు దిగుడులు నష్టాలు లాభాల గురించి అడుగుదాం. అదండి మన వెనకాల ఉన్నారు ఫ్రెండ్స్. మన పక్కన ఉన్నారు, మనం అన్ని అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటయ్యా? కృష్ణారావు. నువ్వు మేకల పెంపకం ఎన్ని రోజుల నుంచి చేస్తాను? పండుగ నుంచి అంటే 8 మాసాలు అవుతుంది. 8 నెలలు. అయితే ఫస్ట్ ఎన్ని కొన్నావు, ఎన్ని అమ్మినావు, మళ్ళీ ఎన్ని కొన్నావు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 కొన్నాను ముందా. 8 కొన్న తర్వాత మళ్ళీ 8 కొన్నాను. 16 అయినాయి. 8, 16 అయిన తర్వాత మళ్ళీ ఒక 6 పోతులు కొన్నాను. ఆ 6 పోతులు పెంచినాను. అవే 8,000 లెక్క ఒక పోతు కొన్నాను. 16,000 లెక్క అమ్మినాను. అయితే ఒక మేక మీద సగం సగం ఎన్ని మాసాలు పెంచినావు? అంత లాభం 6 నెలలు పెంచినాను. అది నువ్వు తక్కువ పెంచినావు కాబట్టి తక్కువ లాభం వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ మిగతా ఉండగా నెలకు ఒక ఎంత లాభం వచ్చింది అనమాట. అంతే ఒక 8,000 వచ్చింది. మరి మిగతా మేక కూడా ఎదుగుతో పాటు పెరుగుతున్నాయి. అటుకి చూసుకోవాలి. 6 మాసాలు అంటే నెలకు 8,000 నీకు వచ్చింది. నీకు మేకలు పెంచాలని ఎందుకు అనిపించింది? నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుండి వచ్చి మేకలు పెంచుతాను. అక్కడ ఏం పని చేసాడు? కంటైనర్లో పని చేసేవాడు. ఎంత ఇచ్చేవాళ్ళు రోజుకి? అది గొత్తే 1,500 లెక్క 1,200 లెక్క పడేవి రోజుకి. మరి అంత డబ్బులు వదిలేసి ఎక్కడికి ఎందుకు వచ్చినావు? ఇక్కడ కొద్దిగా వ్యవసాయం అవి ఉన్నాయి. 2 ఎకరాల వ్యవసాయం ఉంది. మేకలు పెంచుకుందని అనిపించింది. కొన్నాను. లాభం వస్తుంది, పర్వాలేదని పెంచుతాను. ఇష్టంతో వచ్చినాను. అయితే వీటికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎలాగ రక్షించాలా? ఆరోగ్యం అంటే వాటికి జబ్బులు వస్తాయి, చూసుకోవాలి. అన్నిటికి ఇంజక్షన్ వేయించాలా. తర్వాత చిన్న చిన్న పిల్లలకి వర్షాకాలం గూట్లో పెట్టేసి తడకుండా జాగ్రత్త చేయాలా. రొడ్డ కొమ్మలు కట్టి జాగ్రత్త చేయాలి. వాటికి ఆరోగ్య సమస్యలు ఎటువంటి వస్తాయి? వస్తుంటాయి కానీ జబ్బులు వస్తాయి, సంచులు వస్తాయి, నోటు పుళ్ళు అవుతాయి. వాటి కోసం చూసుకోవాలా. ముందు చూసుకొని వాటికి మందులు వేసుకోవాలా. డాక్టర్ తెచ్చి ఇంజక్షన్లు కూడా మొత్తం అన్నింటికి వేయించాలి. ప్రతి సీజన్ వేయించాలి. లేదంటే ఒకదానికి వస్తే అన్నిటికీ సోకుతాయి. ఒకదానికి వచ్చిందంటే అన్నిటికీ జబ్బులు వస్తాయి. అందుకోసము ముందు ఒకదానికి వస్తాడికి మొత్తం అన్నిటికీ ఇంజక్షన్లు కొట్టిస్తే అన్ని మంచిగా ఉంటాయి. అయితే ఒక మేక ఎన్ని రోజులు పెంచితే మనం మంచి లాభం పొందవచ్చు? ఒక సంవత్సరం పెంచాలి. సంవత్సరం పెంచితే లాభం వస్తుంది. ఏ సీజన్లో అమ్మాలా, ఏ సీజన్లో కొనాలా? పండగకి తర్వాత దసరా పండుగకి అమ్మాలి. అమ్మితే లాభాలు వస్తాయి. అమ్మవారి పండుగలకైనా సరే, దసరా పండుగకైనా సరే మంచి రేట్లు ఉంటాయి. మరి కొనాల్సిన టైం ఏంటి? కొనాలా. కోతలు అవగానే కొంత మంచిది. కోతలు అవుతాయా? కోతలు అవగానే. మరి ఇప్పుడు ఆగస్టులో జూలై రోడ్డు కొంత రేట్లు తక్కువ ఉంటాయి అంటారు కదా? ఎక్కడ రేట్లు తక్కువ? వర్షాకాలం కొంచెం రేట్లు తగ్గుతాయి కానీ జబ్బులు వస్తాయి. వర్షాకాలం ఎక్కువ మనం కొంతే మన తెగుళ్ళు వస్తాయి. వస్తే వాటికి మనం చేసుకోలేకపోతే మనం నష్టపోతాం. చిన్నపిల్లలకి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. వర్షాకాలం తడిసినా చచ్చిపోతాయి. మరి అంత చిన్నపిల్లలు కూడా కొనకూడదు. చిన్నలు కొనకూడదు, పెద్దలు కొనాలా. కొద్దిగా చిన్నలు కొంత లాభం ఎక్కువ వస్తుంది. కొద్దిగా కొమ్ములు వచ్చినవి కొనాలి. సైజు పాలు వదిలేసి కొద్దిగా పెద్దగా ఉన్నవి అన్నట్టు కొనాలి. వర్షానికి అన్నిటికీ తట్టుకుంటాయి. చిన్నలు కొన్నామంటే చచ్చిపోతాయి. వర్షాకాలం బతకడం కష్టం. అది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం మేకలు? మొత్తము 30 ఉన్నాయి. ఫస్ట్ ఎన్ని కొన్నావు? ఫస్ట్ కొన్నాను 8. తర్వాత నెక్స్ట్ కొన్నాను మళ్ళీ 8. తర్వాత మళ్ళీ ఒక 6 కొన్నాను. మొత్తం 30 చేసాను. 30 చేసినాను మొత్తం కలిపి. సరే, పర్వాలేదు. ఎలాగుంది ఇది ఫీల్డ్? పర్వాలేదు. నీకే మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఇంకా ఇలాగే పెంచాలనుకుంటున్నావా? పెంచాలి. మళ్ళీ 10 కొంటాను నేను అంతాను. ఇంకా అయితే 1,00,000 రూపాయలు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మేకల? 1,00,000 రూపాయలు కొనడానికి అయితే మనం మేపుకు పట్టి మన జాగ్రత్తకు పట్టి దొరుకుతాయి. మనం జాగ్రత్తకి చేయకపోతే నీకు 1,00,000 రూపాయలు రాయంటే ఎక్కడ వస్తాయి? ఇప్పుడు ఒక మేక పిల్ల పుట్టిన తర్వాత ఒక సంవత్సరం పెంచితే అది ఎంత డబ్బులు అవుతుంది? అది ఒక సంవత్సరానికి ఒక 15,000 అవుతుంది. సంవత్సరం 15,000 ఇల్లు చేస్తుంది ఒక పోతు. అయితే మనం ఒక 15 మేకలు పెంచుకోవాలనుకో, ఒక 12 మేకలు పెంచుకోవాలనుకో, ఒక మేక నువ్వు 15,000 అంతా నువ్వు మనం 12,000 వేసుకున్నా కూడా ఒక నెలకు 1,000 రూపాయలు పడుతుంది ఒక మేక మీద మనకు వస్తుంది. మనం ఒక 20 మేకలు పెంచుకుంది నెలకు 20,000 వచ్చినట్టుగా. అంటే 30 మేకలు పెంచుతున్నావు నువ్వు, నెలకు 30,000 సంపాదిస్తున్నట్టుగా. ఆ పని కష్టం ఉండదు, కాకపోతే తిరగాల. ఇసక్కూడదు, ఏ ఊళ్ళో తిరగకూడదు. ఏ ఊరు మెయిన్ భోజనం అనేసి పెళ్ళి అనేసి అక్కడ ఉండిపోవడం చేయకూడదు. ఎప్పుతుండాలా. 2 పూటలు జాగ్రత్త చేసి ఎప్పుతుండాలా. వాటికి కూడా ఏ జబ్బులు వస్తే చూస్తుండాలా. కుక్కలు పట్టేస్తాయి. కుక్కలు పట్టుకొని చూడాలా. చూసి జాగ్రత్త చేయాలా. ఇప్పుడు పులి వచ్చింది అన్నారు మన సైడ్.
పులి వచ్చింది మొన్న ఒక 5 చంపింది ఇక్కడ మన ఇది మానాపురంలో ఒక 5 చంపింది. ఆ సవరోళ్ళు చెప్పినారు ఒక 5 చంపేసింది బాబు అని. అయితే పులి మీద ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి అంటే నీ ఇదేంటి? నేను కొండపేట వరకు వెళ్తాను, కొండ కోతలను కిందలే మేపుతాను, అటు దగ్గరే ఉంటాను దుడ్డుగారు పట్టుకొని జాగ్రత్త చూసుకుంటాను అని జాగ్రత్త చేసుకోవాలి. ఆలేటంటే నైట్కి ఇల్లు ఒక దగ్గర అవి ఒక దగ్గర ఉంచినాడు, అవి చంపేసింది. అది నైట్కి వాళ్ళు అక్కడ ఉండలేదు, ఇంట్లో పడుకోనరు. మరి ఎలాగైనా ఉన్నాయి చేయలేం కదా, మనిషి ఉంటే జడుస్తుంది కొంత, మనిషి లేకపోతే అన్ని ఇష్టం అయిపోయింది. మనిషి జడదా జడుస్తుంది కదా, పూర్తాండానికైనా ఉంటుంది. 5 చంపిన వరకు మనిషి లేకపోతే మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు చంపేది అలాగా. ఎలాగైనా ఉన్న జడదు కదా, అది జాడదు కానీ మనిషి ఉంటే కొంత జడుస్తుంది, ఎంతో కొంత ఇది అవుతుంది. పూర్తాను కానీ ఆయనకి కూడా కొట్టేస్తారు చేస్తారు అని కొద్దిగా భయం ఉంటుంది. అయితే వీటి వల్ల మెయిన్ అంటే ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళాం, పెళ్ళిళ్ళు అయినా ఏదైనా పెళ్ళిళ్ళైనా అడుగుల మీద వెళ్ళాలి, అడుగుల మీద మళ్ళీ రావాల్సిందే. ఒక పూట ఎక్కడ ఉంటామంటే అవదు. మా అత్తరింటికి వెళ్ళిన అత్తరింటికి కూడా వెళ్ళడానికి కాదు, వెళ్ళాను అప్పటికప్పుడు వచ్చాను భోజకి. మెయిన్ ఇది. అయితే ఇప్పుడు వరకు నువ్వు మేకల పెంపకం అనుభవంలోట ఎదుర్కొనే సమస్యలు ఏంటి? మేకలు కొత్తలోన కొన్నాను, కొనిన తర్వాత ఒక సార్లు పెడితే పొడుచుకున్నాయి, దానిలో ఒక మేకకి చనిపోయినాయి పొడిచేసి. నేను చూడలేదు, అప్పుడు నుండి చాలా జాగ్రత్త చేస్తాను. చచ్చిపోయింది మేక చచ్చిపోయింది, నేను చూడలేదు, పొడిచినాయి చచ్చిపోయింది. పోతులు పొడిచినాయి చచ్చిపోయింది మేక. చచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్త చేస్తాను. మరి ఇప్పుడు ఏటికి వెళ్ళలేదు, అన్నిటి కడతాను కూడా. అది కొత్తలోనే నీకు అలా నష్టం జరిగింది కొత్తలోనే, కొన్ని 15 రోజుల్లోనే జరిగింది అది. దీనికి ముందు నీకు ఎప్పుడైనా అనుభవం ఉందా వీటి పైన? నాకు అనుభవం ఎట్లేదు, వీటి గురించి తెలుసు నీకు? తెలుసు, ఎలా పెంచాలి ఏదంటే తెలుసును కానీ అనుభవం లేదు, నేను ఇప్పుడు పెంచలేదు. అయితే ఆవులు పెంచోడు, ఆవుల మీద బాగా అనుభవం ఉంది. ఆవులు పెంచోడు, ఆవులకి మేకలకి అదే కదా, రొడ తింటాయి ఇవి గడ్డి తింటాయి అంతే. అయితే ఆవుల మీద ఇట్లా కొంచెం కష్టం అన్నమాట. ఆవులు ఎంత మేసుకుని వస్తే సరే అయిపోయింది, ఇటుకేట్ ఎందుకు అన్నీ చూస్తుండాలి, ఇండేషన్లు పడుతుండాలి, నెలకి ఇండేషన్లు వేసిస్తాను. అయితే అయ్యా నువ్వు రోజుకి ఎంతసేపు మేపుతావు మేకలకి? 3 గంటల సేపు మేపుతాను. 3 గంటల సేపు మేపుతావా? 3 గంటల సేపు. ఒక పూటకే రోజుగా? ఒక పూట 3 గంటల సేపు, అంటే రోజుకి ఒక 6 గంటలు? రోజుకి 6 గంటలు. అట్లా పూట 3 గంటలు, ఆ పూట 3 గంటలు. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా మేకలు పెంచుదామంటే వాళ్ళకి నువ్వే సలహా ఇస్తావు? సలహా ఇస్తాం, ఎంత జాగ్రత్త చేయాలా, మరి ఊళ్ళో తిరుగుతామంటే అవదు, జాగ్రత్త చేయాలా. కొని అనేది డబ్బు ఉందంటే అవదు, డబ్బు ఉంది కొని అనేది అవదు, అడిగి జాగ్రత్త చేయాలా. అసలు ఊరు వెళ్ళిపోవాలా, అక్కడ 2 రోజులు ఉండాలంటే అవదు. అన్నీ జాగ్రత్త చేసుకొని చూసుకొని జబ్బులు వస్తే మనం చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలి. ఇంకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నావా అంటే కొత్త పెంచడానికి? కొత్త పెంచడానికి అంటే చిన్న పిల్లలు పుట్టినవి ఉంటాయి, అవి జబ్బు అయిపోతాయి, వర్షంలో కట్టి తడిస్తే పోతాయి. అవి తడకుండా ఇంటికాడ ఇడిసి రాడు కొమ్మలు కట్టి అది కొన్ని రోజుల వరకు జాగ్రత్త చేయాలా, పెద్దలైన వరకు అన్నీ చూసుకోవాలా. కష్ట నష్టాలు ఉంటాయి, మరి తిరుగుతామైతే అవదు, కానీ మంచి లాభం వచ్చిన ఫీల్డ్. చిన్న పిల్లలు ఇంట్లో నువ్వు అట్లా వేస్తే అంత జాగ్రత్త చేస్తే ఇటు అంత జాగ్రత్త చేస్తే మేకలు అవుతాయి. నువ్వు వెళ్ళి తిరిగి కొంత అవదు, లాభాలు వస్తాయి, కాకపోతే లాభాలు వస్తాయి కానీ అది జాగ్రత్త చేయాలి. అయితే కొంతమంది మేకలు షెడ్లలోట పొలాలలోట గడ్డి వేసుకొని కోసుకొని ఫార్మ్ లాగా పెంచుతారు కదా ఇంటికాడే. అవును, పెద్ద సార్లు కట్టుకొని. అవును, వాటికి అలా మంచిదే ఇలా మంచిదే, వాటి గురించి వేయడం అంటావు? అలాగ పెంచితే జబ్బులు వస్తాయి, కొద్దిగా జాగ్రత్త తక్కువ. ఇలాగ తిరిగి వస్తే జబ్బులు రావు, మేకలు మంచిగా ఉంటాయి, వాటికి కూడా మంచిగా ఉంటుంది, వాటికి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలా కట్టేసిన మేకలు కొనుక్కున్నట్టుగా అవి జబ్బులు వస్తాయి, అవి బాగోదు, అది ఇలాగే బాగు. బయట తిరిగితే స్వేచ్ఛ బాగుంటుంది, హాయిగా ఉంటుంది. నువ్వు తిరగకుండా రోజు ఇంట్లో పడుకోని నీకు ఎలాగ ఉంటుంది, అలాగా ఆరోగ్యం ఉండదు కదా. తిరగడానికి ప్లేస్ కూడా ఉంది, ప్లేస్ ఉంది, తిప్పుకొని రావాలా. అయితే చాలా మంది అంటే ప్లేస్ లేదు కదా, అవును, వాళ్ళు గడ్డి పొలాలు వేసి కోసుకొని పెంచుతారు కానీ అలా పెంచుకొని జరక్క అలా పెంచుతారు. మనకు ప్లేస్ ఉంది, మనం పెంచమలుగా అట్లే మీద ఇటు బాగు, ఇలాగ మంచిది, తిరిగి వచ్చిన మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి అతని అనుభవంలో మనం తెలుసుకుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.